చాలామంది సెక్రటేరియా ముంగట నుంచి చూసిరు కదా, ఇప్పుడు నేను వెనక నుంచి చూపిస్తా. నుంచి ఇట్లుంటుంది. ఇప్పుడు మీకు మొత్తం తిరిగి చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్, అది మెయిన్ రోడ్ ఫ్రెండ్స్. అది మీకు అది కనిపిస్తుందా? ఇది మెయిన్ రోడ్, అది మెయిన్ రోడ్. చర్చ్ అంట ఫ్రెండ్స్, ఇది చర్చ్ అంట. మన సెక్రటేరియా చుట్టుపక్కల ఇట్లుంటాయి. ఇది మసీదు, అది చర్చ్. సెక్రటేరియా ఏరియా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఎట్లా కనిపిస్తుందో. ఇప్పుడే తెలిసిన తాజా సమాచారం ఏంటంటే ఇంకా అది ఓపెన్ కాలే ఫ్రెండ్స్. ఓ బిర్లా టెంపుల్ ఇది, ఇక్కడ పైన కనిపిస్తుంది కదా బిర్లా టెంపుల్. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ లోపలికి వచ్చినాం, ట్యాంక్ బండ్ సెంటర్లోకి వచ్చినాం, బుద్ధ విగ్రహం దగ్గరికి. డ్రైవర్ షేరింగ్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం. ఫ్రెండ్స్ అవి విజిల్ వేస్తారు, ప్రమాణం పిలుస్తారు, పోదాం ఇక. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా వ్లాగ్స్. హైదరాబాద్కి వస్తే ట్యాంక్ బండ్ మీద మీరు ఏమేమి చూడాలి, మీరు చూసి ఎంజాయ్ చేసేటి ఏమేమి ఉంటాయి అవన్నీ పూర్తిగా చూపించిన ఫ్రెండ్స్. పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. సెక్రటేరియట్ నుంచి పెడితే ట్యాంక్ బండ్ ఎట్లా తిరిగితే ఎంత ఎంజాయ్ చేస్తారు మిస్ కాకుండా చూపించిన ఫుల్ వీడియో చూడండి. మీకు హైదరాబాద్లో సెక్రటేరియట్ ఎట్లుంటుంది మొత్తం చూపించిన, ట్యాంక్ బండ్ మీద ఎట్లుంటుంది మొత్తం చూపించిన. ఎండింగ్ వరకు చూడండి. మొత్తం మీరు రాకున్నా ఈ వీడియో చూస్తే కొంత చూసినట్టే ఎట్లుంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడన్నా వచ్చినా కానీ ఇది మీకు యూజ్ అయ్యే వీడియో. ట్యాంక్ బండ్కి వస్తే ఎట్లా ఎంజాయ్ చేయాలి, ఎంత తిరగాలి, ఏమేమి చూడాలి పూర్తిగా ఉంటుంది. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ ఎంజాయ్ దిస్ వీడియో. రాక్ ఉంటుంది, పండుగ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రైట్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సెక్రటరీ ఏరియా బ్యాక్ సైడ్ ఉన్నాం. చాలామంది సెక్రటేరియా ముంగట నుంచి చూసిరు కదా, ఇప్పుడు నేను వెనక నుంచి చూపిస్తా. వెనక నుంచి చూపించి దీని పార్కింగ్ ఎక్కడ ఉంటుంది, దీని మొత్తం చుట్టుపక్కల ఎట్లుంటుంది అనేది అలా మీకు చూపిస్తా ఫ్రెండ్స్. లోపలికి పోయేదంటే చూద్దాం, పర్మిషన్ అయితే లోపలికి కూడా పోయి తీద్దాం. పోనీయర్ లోపలికి, ఎందుకంటే సీఎం ఉంటాడు కదా లోపల, పోనీయర్. ఇక బ్యాక్ సైడ్ ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఇక మన కెమెరామ్యాన్ గంగా బ్యాక్ సైడ్ నుంచి ఇట్లుంటుంది. ఇప్పుడు మీకు మొత్తం తిరిగి చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్, ఒక రౌండ్ వేసుకొని చూపిస్తా. చలో, అక్కడ టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ పక్కకు అది టెంపులే కదా, అక్కడ టెంపుల్ ఉంటుంది. అది మెయిన్ రోడ్ ఫ్రెండ్స్. అది మీకు అది కనిపిస్తుందా? ఇది మెయిన్ రోడ్, అది మెయిన్ రోడ్. ట్యాంక్ బండ్ మీదకి వెళ్తుంది, చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు ట్యాంక్ బండ్ అదంతా మీకు వెనక నుంచి చూపిస్తే మంచిగా కనబడుతుందని ఇప్పుడు ఇక్కడ ఆగి చూపిస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా బ్యాక్ సైడ్ నుంచి మన సెక్రటరీ ఏరియా. దీన్ని ఏమంటారు, అసెంబ్లీ కాదు, అసెంబ్లీ అంటున్నా, ఏమంటారు సచివాలయం. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఏముండదు ఇక బ్యాక్ సైడ్, గింతే బ్యాక్ సైడ్. ఇదేందో పెద్ద కోట లెక్క ఉన్నది, చర్చ్ అంట ఫ్రెండ్స్. ఇది చర్చ్ అంట, మన సెక్రటేరియా చుట్టుపక్కల ఇట్లుంటాయి. ఇది మసీదు, అది చర్చ్. అక్కడ 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 టెంపుల్ ఉంది, ఇక్కడ మసీదు ఉంది, చర్చ్ ఉంది మన సెక్రటేరియా పక్కకే. అంటే అది చుట్టుపక్కల. ఇక ఇదంతా పార్కింగ్ పెట్టుకోవచ్చు బండ్లు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనం ఇట్లా బండి పెట్టి మళ్ళీ మొత్తం తిరిగి రావచ్చు ఇదంతా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పోయేది రైట్ సైడ్ పోతున్నాం. చూడండి, మొత్తం చూసి లైక్ చేయండి. ఇక్కడ గేటు ఏమంటారు క్లోజ్ చేసింది, ఇలా గేటు. ఇక్కడ ముంగట ఒక దారి ఉంది, ఇక్కడ ముంగట ఒక దారి ఉంది, ఆ దారి నుంచి పోదాం. అత్యవసర సమయాలలో ఆ గేటు వాడతారు అనుకుంటాం. అత్యవసర సమయాలు బాగా. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ట్యాంక్ బండ్కి వెళ్తాం ఫ్రెండ్స్. ట్యాంక్ బండ్కి వెళ్తాం. ఇది పెద్ద వాళ్ళు, చైనా వాళ్ళకు ఉంది పెద్దగా, చిన్నగా అయితే లేదు. ఇక్కడ ఏమంటారు పార్క్ ఉంటుంది ఫ్రెండ్స్, పక్కకి పార్క్. ఇది పైనుంచి జారేడు బల్ల అంటారు కదా. ఒకసారి ఇక్కడ మేము చిక్కలు కనబడ్డాయి. ఇక సెక్రటేరియా చూసుకోరు ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, కొత్త అవసరం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ మీద పోతున్నాం. ఇప్పుడు మీకు ఫ్రంట్ సైడ్ నుంచి కనబడుతుంది కదా.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఫ్రంట్ సైడ్ నుంచి కనబడుతుంది. ఇగో ఇప్పుడు మనం ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం. ఇది సెక్రటరీ ఏరియా. ఇప్పుడు మీకు కనిపించేది అదంతా ట్యాంక్ బండు. ఆ బండ్లు పోతున్నాయి కదా, అది ట్యాంక్ బండ్ పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముంగటికి వెళ్ళి పోదాం. సెక్రటరీ ముంగట ఎట్లుంటుంది చూపిస్తా చూడండి. లోపలికి కొనిస్తారో పోనీయారో ఒకసారి అయితే అడిగి చూస్తా. ఇక చూద్దాం మరి. ఇక సీఎం ఉండేది కాబట్టి ఇక మొత్తం బందోబస్తు కింద బస్సు కిరాకుంటుంది. మారుతి 800 మోడిఫికేషన్. బాగుంది కదా ఫ్రెండ్స్, ఇది 800 మారుతి మొత్తం ఫుల్ మాడిఫైడ్ చేసిరు. సైలెంట్ బల పెట్టదు. ఇది లోపట భలే ఉంది కానీ. ఇది ఎక్కడ చేసారు మోడిఫికేషన్? ఇది మోడిఫికేషన్ హైదరాబాద్లో కాదు ఫ్రెండ్స్. మోడిఫికేషన్ ఎక్కడ అంటే వాళ్ళకి తెలిసిన కర్ణాటక వాళ్ళు ఉన్నారట, వాళ్ళు వచ్చి దాన్ని మోడిఫికేషన్ చేసిరట. మారుతి 800 కార్ చూడంగానే ఒక వింతగా అనిపించింది నాకు నెంబర్ ప్లేట్ ఏం లేదు. ఎప్పుడన్నా వాళ్ళు ఒక వర్క్ మీద తిరుగుతారు, ఆ వర్క్ మీద వాళ్ళకు దాన్ని యూజ్ చేస్తారట. చెప్పా ఇక్కడ వస్తారు దీనిలోకి చెప్పు. మినిస్టర్, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఇక్కడ మీటింగ్స్ కానీ ఇక ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు, పెద్ద వాళ్ళు మన స్టేట్ లెవెల్లో మొత్తం అన్నీ ఇక్కడ జరుగుతాయి ఫ్రెండ్స్. సెక్రటరీ ఏరియా సచివాలయంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీలు, ప్రతి ఒక్కరు పెద్దలు మొత్తం ఇక్కడికి వస్తారు. ఇక మేము పోయినప్పుడైతే మన సీఎం లేడు. సీఎంని కలుద్దాం అనుకున్నా కానీ సీఎం లేడు. సీఎంని కలవలే. మనకి ఏంటంటే సీఎంకి ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రోటోకాల్స్ ప్రకారం పనిపడి అంటే ఏ టైంకి వస్తాడో తెలియదు, ఏ టైంకి వచ్చేది తెలియదు, ఏ టైంకి పోయేది తెలియదు. వచ్చినప్పుడు కలవాలా. చూద్దాం మరి, ఇక చూద్దాం ఫ్యూచర్లో మరి సీఎంతో మనం ఒక 1 minute వీడియో అన్న ఫోటో అన్న వస్తుందో లేదో చూడాలి. మేము లోపలికి వెళ్ళినాం ఫ్రెండ్స్, పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళినాం. కానీ ఫోటో దిగే వరకే అలౌడ్ అంతే. అంటే మనోళ్ళు ఉన్నారు, పర్మిషన్ తీసుకున్నాం. పర్మిషన్ తీసుకొని దగ్గరుండి మనకు తెలిసిన వాళ్ళు చూపించారు. బయట నుంచే ఆ లోపలికి పోలేము మేము, ఆ లోపలికి పోనీయారట. ఇక ఈ బయట నుంచే తిరిగి ఆడికిడికి తిరిగి వచ్చినాం, ఫోటోలు దిగి వచ్చినాం. బాగుంది ఫ్రెండ్స్. ఇక బయటికి వెళ్ళి చూస్తే ఎట్లుందో, లోపల ఇంకో రేంజ్ ఉంది. ఇంకా లోపలికి ఆ గేట్ లోపలికి పోయి చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక వెళ్దాం ఫ్రెండ్స్. అది కనిపించేది ట్యాంక్ బండ్. ఇది ఎన్టీఆర్ పార్క్ ఫ్రెండ్స్. ఇది ఎన్టీఆర్ పార్కు. ఇక మనకి ఇక్కడ అంతా ట్యాంక్ బండ్. ఇదంతా చాలామంది చూస్తారు, లైక్ కొట్టండి. ఇదంతా ట్యాంక్ బండ్. ఇటు వస్తే ఇది ఎన్టీఆర్ సమాధి. ఇదంతా ఎన్టీఆర్ సమాధి. కొంచెం ముంగటి పోతే మన అంబేద్కర్ విగ్రహం ఉంటుంది పక్కకే. ఈ సైడ్లో కనిపించేది మొత్తం ట్యాంక్ బండ్. మనం ఇప్పుడు ప్రజెంట్ ట్యాంక్ బండ్ మీద ఉన్నాం. ఐమాక్స్ సీన్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ముంగటి పోతే ఇంకో పార్క్ కూడా ఉంటుంది. ఇదే ఇక్కడ ఇదంతా ఇక నక్లెస్ రోడ్, ఇదే అన్నీ ఇదే. ఇక ఇంకా అయిపోలే ఫ్రెండ్స్ సెక్రటరీ కదా, మీకు చూపించేది ఇంకొంది కొంచెం చూడండి.
ఇక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయేది అంబేద్కర్ విగ్రహం, డాక్టర్ బిఆర్. ఇప్పుడు మీరు చూస్తుంది అంబేద్కర్ విగ్రహం. కొంచెం ముంగడికి పోతే ఐమాక్స్ ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం ముంగడికి పోతే ఐమాక్స్ ఉంటుంది. ఇక్కడ ఐమాక్స్ కనిపిస్తుందా మీకు? అదే ఐమాక్స్. కొంచెం ముంగడికి పోతే ఐమాక్స్. అట్లనే స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఐమాక్స్ దగ్గరికి వెళ్ళిపోతారు మీరు. దీన్నే నక్లెస్ రోడ్ కూడా అంటారు ఫ్రెండ్స్. నక్లెస్ రోడ్ అంటే ఇదే. ఇక మీరు ఏమంటారు, ఇక్కడ మనం యూటర్న్ తీసుకొని వెళ్ళిపోదాం ఇక. ఇదంతా ట్యాంక్ బండ్ ఫ్రెండ్స్. ట్యాంక్ బండ్ మీద టెంపుల్ కూడా ఉన్నది, టెంపుల్ కూడా రావచ్చు మీరు. ఇప్పుడు మళ్ళీ మనం సెక్రటరీ ఏరియా కాడికి పోదాం. ఏంటంటే మనం ఏంటంటే అటు తిరగనిగా అటు పోవాలంటే మళ్ళీ తిరిగి రావాలి. ఇక్కడ నుంచి ఇదంతా చూపించుకొని పోదాం అన్నట్టు ఇటు వచ్చాం అన్నట్టుగా. ఇదంతా ట్యాంక్ బండ్ చూడండి. ఇక మీకు బుద్ధ విగ్రహం సెంటర్లు ఉంటుంది ఫ్రెండ్స్, ట్యాంక్ బండ్ సెంటర్లు ఉంటుంది బుద్ధ విగ్రహం. అక్కడ కనిపిస్తుందో లేదండి, చూపిస్తా ఉండండి. కనిపించిందా ఫ్రెండ్స్ బుద్ధ విగ్రహం? అదే అక్కడ. సెంటర్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ బుద్ధ విగ్రహం, అదే అది. ట్యాంక్ బండ్ ఆల్మోస్ట్ మీకు ట్యాంక్ బండ్ కొంచెం 50% చూసినట్టు ఒక పక్క మీరు. అర్థమైందా ఫ్రెండ్స్? మనం కొంచెం ముంగడికి పోతే బిర్లా టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ పక్కకు. ఇంకా అది సపరేట్ వీడియో చేద్దాం, ఇట్లా కాదు కానీ అది సపరేట్ వీడియో చేద్దాం. ఇదే ఫ్రెండ్స్ ఇక ట్యాంక్ బండ్ అంటే ఇట్లా ఉంటుంది. ఇది రైట్ సైడ్లో ఎన్టీఆర్ గార్డెన్ పార్కు, ఓకేనా? ఈ అమరవీరుల దీపం ఉంది కదా, అక్కడ చూపిస్తా ఉండండి. ఇప్పుడు ముంగడికి వచ్చినాం ఫ్రెండ్స్ మనం. ఇదంతా తిరిగి రావాలన్నట్టుగా, అట్లానే అది చూపిస్తే బాగుంటుంది అని చెప్పి ఇట్లా వచ్చినాం. ఇప్పుడు ప్రజెంట్ ముంగట ఉన్నాం. ముంగడిని చూస్తే ఇట్లుంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక దీపం, ఇది అమరవీరుల దీపం. ఇక్కడికి కూడా ఇప్పుడు మనం లోపలికి పోదాం, లోపలికి పోయి చూపిస్తాం. ఇక ముంగట చూస్తే ఇట్లా ఉంటుంది. ఈ దగ్గర నుంచి ఫ్రెండ్స్ ఇంతకుముందు మేము లోపలికి పోయొచ్చినాం కానీ వీడియో నాట్ అలౌడ్, ఓకేనా? ఇక బయట నుంచి అట్లా ఉంటుంది బయట నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లుంటుంది ఇక్కడ. ఇప్పుడు మీకు ఇటుపక్క చూపించిన, ఇటుపక్క నుంచి చూపించాలి, ఇటుపక్క పోదాం. ఇప్పుడు మనం ఆడికి పోయిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తా. ఇప్పుడు
ఇప్పుడు మనం ఇటు సైడ్ వచ్చినాం ఫ్రెండ్స్. ఇది గేట్ 2, మనం ఉన్నది గేట్ 2 దగ్గర ఉన్నాం ఇప్పుడు ఇదంతా ఇగో పార్కింగ్. ఇదంతా మనం గేట్ 2 దగ్గరికి వచ్చినాం. ఇదంతా పార్కింగ్, ఇదంతా ఇది మన తెలంగాణ సచివాలయం. ఎట్లుందో కామెంట్లో చెప్పండి. చుట్టుపక్కల మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం నెంబర్ ఉంటుంది. ఈ కట్టడం కూడా ఒక మొత్తం సినిమాలల్లో ఉన్నట్టు ఉంటుంది కట్టడం. ఇదంతా కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్. మీరు లోపలికి పోవాలంటే దానికి ఏమంటారు, పాస్ ఉంటుందట ఫ్రెండ్స్. ఆ పాస్ తీసుకుంటేనే మీరు లోపలికి పోవచ్చు అంట. చూడండి సైడ్ల నుంచి ఎట్లుందో ఇది. పక్క పంటే ఐసిఐ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు ఇవన్నీ ఉంటాయి పక్కకే. మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్, నీట్గా మంచిగా ఉంటుంది. ఇక మీడియాలకు ఒకటి సపరేట్ ఉన్నది. ఈ టెంపుల్ ఏం టెంపుల్ అన్నట్టు నాకు అర్థమవుతుంది. లోపల ఏం టెంపుల్ ఇది గేటు అటు నుంచి ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్ రోడ్ నుంచి ఉంటుంది ఈ గేటు. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఇది మళ్ళీ దీని పక్కకే మన మసీద్. మనం ఇప్పుడు ఏంటంటే అమరవీరుల స్తూపం ఉంది కదా, అక్కడికి పోదాం. దానికి కూడా ఏమంటారు, లోపలికి పోనీయరు. మనం ఇట్లకెళ్ళి పోతే మెయిన్ రోడ్కి వెళ్తాం. మెయిన్ రోడ్ నుంచి వెళ్దాం. ఇప్పుడు మనం మెయిన్ రోడ్కి వెళ్దాం. ఇది మెయిన్ రోడ్కి వెళ్తాయి ఫ్రెండ్స్. ఇటు పోతే మన ఖైరతాబాద్ వినాయకుడు ఉన్నాడు కదా, ఖైరతాబాద్ వినాయకుడు. ఆ వినాయకుడి దగ్గరికి వెళ్తే చక్కగా రోడ్డు. ఆ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ ఖైరతాబాద్ వినాయకుడు నిలబెడతారు కదా, అక్కడికి చక్కగా వెళ్తుంది. ఇప్పుడు మనం పోయేది అమరవీరుల స్తూపం కాడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన సచివాలయం, మన తెలంగాణ సచివాలయం ఎట్లుందో చూస్తారు. ఏమంటా ఫ్రెండ్స్, ఎప్పుడైనా వీలైనప్పుడు వచ్చినప్పుడు చూడండి. ఇక రాలేని వాళ్ళు మాత్రం తప్పకుండా వీడియోలు చూడొచ్చు. వీలైనంత మొత్తం చూడొచ్చు. చుట్టుపక్కల ఇంతవరకు ఉబ్బలు చూపించలేదు. ఇప్పుడు అక్కడ స్తూపం కాడికి పోతున్నాం ఫ్రెండ్స్. మనం స్తూపం కాడికి, అమరవీరుల స్తూపం కాడికి. గేట్లో అయ్యో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది గేటు. ఇది గేట్ నెంబర్ 2. ఫస్ట్లో ఈ దీపం చూసినప్పుడు నాకు అర్థం కాలే ఫ్రెండ్స్. ఈ దీపం ఇది కట్టేటప్పుడు ఏమో అనుకున్నా నేను, కానీ తర్వాత అర్థమైంది ఇది అమరవీరుల స్తూపం అని, అంటే ద్వీపం అని. మనకు మన తెలంగాణ అమరవీరుల ద్వీపం ఫ్రెండ్స్. అది అక్కడికి పోయిన తర్వాత లోపలికి ఏమంటారు, పంపారు అనుకుంటా లోపలికి. చూపిస్తా చూడండి. మనం ఇప్పుడు ముంగటికి వచ్చినాం ఇక్కడికి. అది తెలంగాణ అమరవీరుల స్మారకం ఇది. సెక్రటరీ ఏరియా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఎట్లా కనిపిస్తుందో మంచిగా ఉంది ఇక్కడ నుంచి. ఇప్పుడే తెలిసిన తాజా సమాచారం ఏంటంటే ఇంకా అది ఓపెన్ కాలే ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత చూపిస్తా. ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది అది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మన బండి పార్కింగ్ చేసినాం. ఇప్పుడు ఒక జాగాలో అయితే ఇగో ఇక్కడ ముంగట పార్కింగ్ ఉంటుంది. మీకు ఇప్పుడు ఒకటి మంచి టెంపుల్ చూపిస్తా ఫ్రెండ్స్. చాలామంది చూడాలనుకుంటారు టెంపుల్. ఇది చూపిస్తా. మన బండి బైక్ పార్కింగ్ ఆడ ఆటో పక్కకు పెట్టినాం మన బండి. ఇది కార్ పార్కింగ్. ముంగట సచివాలయం, మధ్యలో రోడ్ ఉంటుంది. మీరు టెంపుల్ ఫ్రెండ్స్, బిర్లా టెంపుల్. ఇది ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, బిర్లా టెంపుల్. ఇదే ఫ్రెండ్స్ బిర్లా టెంపుల్. ఈ ట్యాంక్ బండ్ పక్కకే ఉంటుంది బిర్లా టెంపుల్. బిర్లా టెంపుల్ ఆడుతుందా ఫ్రెండ్స్? అంబేద్కర్ విగ్రహం కూడా ఇక్కడ నుంచి ఆడుతుంది. సచివాలయం ఇంకో ఇక్కడ ఏమంటారు, బిర్లా టెంపుల్. ఇగో ఇక్కడ తెలంగాణ అమరవీరుల స్తూపం, ఏమంటారు, ద్వీపం. ఏంటిది? ఆన్లైన్ చేసుకోవాలంటే ఇక్కడ స్కానర్ కార్డ్కి చేసుకోవాలి, 20 రూపాయలు. ప్రజెంట్ మనం లుంబిని పార్కులో ఉన్నాం ఫ్రెండ్స్. ఈ పక్కకే ఉంటుంది లుంబిని పార్కు. దీని పక్కకే ఉంటుంది. ఇదే లుంబిని పార్క్ అంటే.
ఏమైందంటే ఫ్రెండ్స్, మేము వచ్చేటప్పుడు దీనిలోకి రావాలంటే టికెట్ పిల్లలకైతే 10 రూపాయలు, చిన్నోళ్ళకైతే 10 రూపాయలు, పెద్దోళ్ళకైతే 20 రూపాయలు. ఏమంటారు, ఒకప్పుడు బ్లాస్ట్ అయింది నిన్ననే ఫ్రెండ్స్, బాంబ్ బ్లాస్ట్ అయింది. అది ఎప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు. లుంబిని పార్క్ అంటే ఇదే, మీకు తెలుసానే, ఒకసారి బాంబ్ బ్లాస్ట్ అయింది. లుంబిని పార్క్ అంటే ఇదే ఫ్రెండ్స్. ఆ మెట్లు ఉంటాయి, ఆ మెట్ల మీద అప్పుడు నేను న్యూస్లో చూసినప్పుడు నాకు కనపడ్డది. అది లోపల ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇదంతా ఇక లుంబిని పార్క్ ఫ్రెండ్స్. మనకు ఇప్పుడు ఈ పార్క్ అయితే ఇట్లుంటుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడు ఎంటర్ అయిన లోపలికి ఇదంతా పార్కు. ఈ పార్కులో ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంటాయి అటు సైడు. ఇంకా చాలా ఉంటాయి లోపల. మనం తిరిగి వచ్చి ఇక్కడ రిలాక్స్ కావచ్చు. ట్యాంక్ బండ్ మొత్తం చూసొచ్చు. పక్కకే బిర్లా టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ట్యాంక్ బండ్లో బోటు ఎక్కుతారు చూసిరా ఫ్రెండ్స్, అది ఇక్కడ నుంచే. ఈ లుంబిని పార్క్ లోపలికి వస్తే ఇక్కడ బోట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు బోట్లు ఎక్కవచ్చు. ఈ బోట్లు ఎక్కేది ఇక్కడ నుంచే ఫ్రెండ్స్. ఇదంతా పార్కు, ఇదంతా లోపలికి పోతే ఇంకా మస్తు పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఘోరంగా వస్తుంది వాసన. ఇక బోట్ ఎక్కాలంటే ఇక్కడ నుంచే ఫ్రెండ్స్ బోట్లు ఎక్కేది. ఆ బోట్లో ఎక్కి మొత్తం తిప్పుకొని తీసుకొస్తారు. కొంతమంది పోయేస్తారు. అదో అలా వరద ఎట్లుంటుంది. ఫ్రెండ్స్ ఇట్లాంటి బోట్లు ఉంటాయి, అట్లాంటి బోట్లు ఉంటాయి. ఇంకా ఇది బోటు, ఆ పెద్ద బోట్లు అవి, చాలామంది ఎక్కే బోట్లు అవి. ఎక్కుదా మనకి ఇది. బుద్ధ విగ్రహం ఇక్కడ దగ్గర నుంచి స్పష్టంగా ఎట్లా కనిపిస్తుంది చెప్పండి. ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం. ఇక్కడ ఎక్కువ నార్త్ వాళ్ళే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ నార్త్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు వీళ్ళు టూరిస్టులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఒకరికి 500 అట ఫ్రెండ్స్. అది ఇదా అదే 4 persons అంటే ఇది 500. దానిలో ఎంతనో తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ ఇవన్నీ. ఇది స్పీడ్ బోట్ ఉందట, డిలక్స్ ఫ్యామిలీ బోట్ అట. ఏమంటారు, మర్చెంట్ బోట్ అంట. ఇక చిల్డ్రన్స్కి అయితే 50 రూపాయలు, పెద్దోళ్ళకైతే 100 రూపాయలు. డిలక్స్ బోర్డు అది 100 రూపాయలు. అక్కడ స్టాచ్యూ దాకా పోతుంది అట. ఫ్యామిలీకి అయితే 700 అట ఫ్రెండ్స్. ఆ స్టాచ్యూ దాకా తీసుకపోయి తిప్పుకొని తీసుకొస్తారు. ఇంకా ఇక మనం లోపలికి వస్తే ఇట్లా తినడానికి ఉంటుంది. ఇక్కడ తినడానుకుంటే ఏమన్నా తినేది ఉన్నా కానీ తినొచ్చు. ఇంకా తిరగాలనుకుంటే లోపలికి పోతే ఇంకా మస్తు ఉంటుంది. బోట్ ఎక్కాలనుకుంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకోవాలి టికెట్. తీసుకొని ఇక్కడ ఎక్కితే మొత్తం తిప్పుకొని తీసుకొస్తారు. బాగుంటుంది. టికెట్ తీసుకొని ఎక్కాలా, వెళ్ళిపోవాలా, ఎంజాయ్ చేయాలా. ఇదే ఫ్రెండ్స్ మన ఇప్పుడు ఎక్కబోయే బోట్ ఇది. ఇగో టికెట్ తీసుకుంటుంది. తీసుకో. నువ్వు ఊహించినావా ఇది? అన్ఎక్స్పెక్టెడ్ దా. ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ సాంగ్స్ వస్తున్నాయి, హిందీ సాంగ్స్ పెట్టారు. ఇక్కడ ఉండేది మొత్తం నార్త్ వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఏమంటారు, చాలామంది నార్త్ వాళ్ళే వచ్చారు ఫ్రెండ్స్. మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ వచ్చారు. ఒక బోట్లో మనకు ఒక 30-40 మంది పోతారు ఫ్రెండ్స్. ఒక బోట్లో టికెట్లు తీసుకున్నాం, టికెట్లు ఇచ్చేసినాం, మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇక్కడ ఏంటంటే మీకు బోట్ ఎక్కిన తర్వాత స్మెల్ రాదు ఫ్రెండ్స్, స్మెల్ రాదు. నేను ఏదో విషయం చెప్తున్నా. ఇక అది ఏంటంటే ఆ సాంగ్స్ పెట్టుట్లా మనకు కాపీరైట్ క్లైమ్ వస్తుంది.
ఈ మనం వీడియో చేసి కూడా వేస్ట్. ఇక అట్లా అని చెప్పి మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక మనం బోట్ దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చేసినాం ఫ్రెండ్స్. బోట్ దగ్గరికి వచ్చేసినాం. చాలామంది ఎక్కారు. ఇక మనమే ఎక్కిన తర్వాత ఇంకా కొంతమంది వచ్చిన తర్వాత బోట్ తీస్తాడు. ఏంటంటే వీడు మొత్తం హిందీ పాటలు పెట్టిండు, మోగిస్తూనే ఉన్నాడు. ఇక మరి టీ సీరియస్ వాడు చూసిండంటే కాపీరైట్ చేస్తాడు. ఇక మనం జాగ్రత్త పడాలి కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కష్టం అనుకోకుండా చూడుర్రి. ఇక ఇప్పుడు వచ్చి కూర్చున్నాం. మొత్తం ఆల్మోస్ట్ ఎక్కువ నార్త్ వాళ్ళే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక ఇవి మా పక్క పడ్డే ఉన్నది బాక్స్, వాడు ఫుల్ సౌండ్ పెట్టి పాటలు పెట్టి హిల్స్ పెట్టిండు. ఇక అంటే ఇక మొత్తం ఎక్కిన తర్వాత వచ్చి తీసుకుపోదామనేమో కానీ పాటలు అయితే మస్తు పెట్టిండు. నాకు ఏం దోచక లేచి నిల్చొని మొత్తం చూపిద్దామని లేచి నిల్చున్నా. ట్యాంక్ బండ్లకు వచ్చిన తర్వాత ఇట్లుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ఒక 11 సంవత్సరాల తర్వాత ఈ ట్యాంక్ బండ్ల బోటు జర్నీ ఫస్ట్ టైం చేస్తున్నాను. టికెట్ అయితే ఇక 80 రూపాయలే. ఇంకా ఇప్పుడు ఒక బోటు పోతుంది. ఆ బోటుకి అయితే 200 ఉంటుంది. ఆ బోటుకు 200 ఉంటుంది. ఇంకో బోట్ ఉంటుంది. పిల్లలకైతే 50 రూపాయలు, పెద్దలకైతే ఇట్లుంటుంది. ఇక రేట్లు అయితే ఇట్లుంటాయి ఫ్రెండ్స్. బోట్ ఎక్కాలంటే ఇట్లుంటుంది. కానీ మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ నీళ్ళల్లో. ఫస్ట్ టైం నాది బోట్ జర్నీ. ఇంతవరకు ఎట్లాంటి బోట్ ఎక్కలే. ఇక ఇట్లా ఇదైతే 3-4 ఎక్కితే 700 తీసుకుంటాడు. ఇట్లా మొత్తం ట్యాంక్ బండి చుట్టూ తిప్పుకొని వస్తాడు. ఇక బుద్ధ విగ్రహం చుట్టూ తిప్పుకొని వస్తాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పోయేది బుద్ధ విగ్రహం దగ్గరికి. ఆడికి పోయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది వీడియో. ఇక మన డ్రైవర్ అయితే వచ్చిండు. ఇక వీడు పాటలు బంద్ చేస్తే మనం ఒరిజినల్కి వెళ్ళిపోదాం. మొత్తం హిందీ పాటలు పెట్టిండు. అప్పటి నుంచి ఏమంటారు, ఇక ఆ పాటల సౌండ్ కూడా ఫుల్ సౌండ్ ఉన్నది అన్నట్టుగా. ఇక ఆ సౌండ్కి మనం ఏం చేస్తాం, కథ మన కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది. కాకపోతే ఇక ఏం చేయలేం. వాని పాటలు ఆపిన తర్వాత ఒరిజినల్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి అయితే మాత్రం ట్యాంక్ బండ్ల నుంచి అన్నీ మస్తుగా అనిపిస్తాయి ఫ్రెండ్స్. మనం ట్యాంక్ బండ్ మీద రోడ్డు నుంచి బుద్ధ విగ్రహాన్ని ఎట్లా చూస్తామో ట్యాంక్ బండ్లకు వెళ్ళి రోడ్డు సచివాలయం అన్నీ ఇక్కడ నుంచి చూస్తే అవి మనకు మంచిగా కనిపిస్తాయి. చూడండి, ప్రజెంట్ మనం బుద్ధ విగ్రహం దగ్గరికి బయలుదేరినాం. అక్కడ కనిపించేది బుద్ధ విగ్రహం. ఇక ఇక్కడైతే ఉన్నాయి ఫ్రెండ్స్, 10 బోట్ల దాకా ఉన్నాయి. సండే అండ్ సాటర్డే ఈ రోజులల్లో మంచిగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మస్తు మంది వస్తారు, ఎక్కుతారు. ఇక్కడ లోపలికి ఎక్కిన తర్వాత స్మెల్ ఏం లేదు ఫ్రెండ్స్, అంతా నార్మలే ఉంది. ఇవన్నీ డ్రైనేజ్ వాటరే, బట్ స్మెల్లింగ్ అయితే ఏం లేదు, మంచిగానే ఉంది. ఇక నార్తోళ్ళకైతే వాళ్ళకి ఏం తెలియదు అనుకో. నాకు గమ్మత్ అనిపించింది లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందని. ఇక కొన్ని తీట ఆలోచనలు కూడా వస్తాయి. ఒకవేళ షిప్ అంటే బోటుకి ఇట్లా ఏమన్నా తిరగబడితే ఏమవుతుంది, ఈ నీళ్ళల్లో ఎట్లుంటుంది అని ఇట్లా తీర ఆలోచన. ట్యాంక్ బండ్లో ఫస్ట్ ట్యాంక్ బండ్ 11 సంవత్సరాలు హైదరాబాద్ కానీ ఇన్ని రోజులకు కానీ వాసన ఏమి వస్తలే ఫ్రెండ్స్. లోపల ఈ సంటలకు వచ్చిన తర్వాత పేటుంటే వాసన వస్తుంది, సంటలు ఏం కదా. ఏం లేదు స్మెల్. చోటు అచ్చా మనం కొద్ది క్షణాలలో ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక ట్యాంక్ బండ్ వాటర్ దగ్గర నుంచి చూడండి ఫ్రెండ్స్. ఇది ట్యాంక్ బండ్ వాటర్. కానీ ఇళ్ళకి వస్తే స్మెల్ వస్తా అనుకుంటాం, కానీ స్మెల్ ఏం లేదు ఫ్రెండ్స్, మంచిగా ఉంది, వాసన లేదేం లేదు. ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ మధ్యలో ఉన్నాం. బిర్లా టెంపుల్ సెక్రటరియా ఇక్కడ బిఎస్ఎన్ఎల్ది బిల్డింగ్ ఇది.
ట్యాంక్ బండ్ నుంచి ఏమేమి చూపి అన్ని చూపిస్తాను ఇక్కడ. ఇంకేమన్నా ఇక్కడ ఒకటి ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్, ట్యాంక్ బండ్ లోపల ఇది కూడా చూడండి. ఇది ట్యాంక్ బండ్ ఒకటి బోటు ఎంజాయ్ చేస్తారు బోటు. దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్ మనం. బుద్ధుడు వెనక చూడు, బుద్ధుడు. బుద్ధుడు స్టాచ్యూ ఫ్రెండ్స్, చాలా దగ్గరకు వచ్చినాం బుద్ధుని దగ్గరికి. ఇక్కడ ఆగితే 5 నిమిషాలు ఇక్కడ ఆగి దిగుదాం. ఆపిడిగా ఇట్లుండే ఊహించినావు నువ్వు ఇవన్నీ ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు మనం ఇక్కడికి పోదాం ఫ్రెండ్స్. ట్యాంక్ బండ్లు వచ్చినాం. డ్రైవర్, బోటు డ్రైవర్ భయపడుతుంది. ఓ పెద్ద మనిషి తాకితే ఫోన్ పోతుంది. చాలా అవుతాడు ఫ్రెండ్స్ ఇక్కడ. అబ్బా నా బోట్ ఇక్కడ ఆగింది ఫ్రెండ్స్. చలో చూద్దామా. ప్రజెంట్ మనం ట్యాంక్ బండ్ సెంటర్లో బుద్ధ విగ్రహం దగ్గర దా. విగ్రహం దగ్గరికి వచ్చినాం. రైట్ రా. దగ్గర నుంచి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చిన 11 సంవత్సరాల తర్వాత మనం ఇంత దగ్గర బుద్ధ విగ్రహం దగ్గరికి వచ్చినాం. ఇక్కడ పార్టీలు దావత కూడా చేస్తారు ఫ్రెండ్స్. నైట్ టైంలో బుక్ చేసుకొని బోట్ బుక్ చేసుకొని చిల్లు కావచ్చు. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ లోపలికి వచ్చినాం. ట్యాంక్ బండ్ సెంటర్లోకి వచ్చినాం బుద్ధ విగ్రహం దగ్గరికి. మన బోట్ అక్కడ ఆగింది. ఏముంది ఇక్కడ? బుద్ధుని శ్లోకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. యుద్ధం శరణం గచ్చామి. ఇక అవన్నీ బుద్ధుని సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ. ఇక బుద్ధుడు అయితే మన పక్క పడే నిలుస్తున్నాడు. ఒక్కసారి మీకు దగ్గర నుంచి మొత్తం తిప్పి చూపిస్తా చూడండి. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ రావడం ఫుల్ ఖుషి అయిపోయింది. పెద్ద ఫుల్ హైట్ ఉంది బుద్ధుడైతే. మీకు ఇలా నేను వైడ్ యాంగిల్ చూపిస్తున్నాను కాబట్టి మీకు చిన్నగా కనిపిస్తుంది, కానీ ఏకదమ్ ఫుల్ హైట్. ఇక్కడ మొత్తం చిల్ అవుతారు బోట్ల. ఇక బుద్ధుడు సైడ్ల నుంచి ఈ శివుడు మంచిగా ఉన్నాడు. బుద్ధుడికి శివుడిని షేడ్ బాగుంది కదా ఫ్రెండ్స్. సన్నమామ లక్క మస్తు చేసినా కదా ఫోటో. ఇంత మంచి ఫోటో ఎవరు తీయడు. మళ్ళా సూర్యగ్రహణం అయిపోయింది. మళ్ళీ ఇటు నుంచి బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్కి వచ్చినాం మనం ఇప్పుడు. బ్యాక్ సైడ్ ఇదంతా బ్యాక్ నుంచి. ఈమె చూడాలి వెనక నుంచి చూడాలని మస్తు కోరుకున్నది. వెనక నుంచి ఇట్లుంటాడు బుద్ధుడు. గుడుగుడు మన సెక్రటేరియా. ఇది అక్కడ బిర్లా టెంపుల్.
సింగిల్ గ్రానైటా? సింగిల్ గ్రానైట్ కదా, అది ముక్కలు ముక్కలు ఉన్నాయి. అట్లా సింగిల్ గ్రానైట్లో ఏడేయడానికి వస్తే రాదు. చుట్టుపక్కల మొత్తం విగ్రహాలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. అబ్బా చల్ 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 దా, అందరు ఎక్కుతారు, దా పోదాం దా. ఓకే ఫ్రెండ్స్, మీరు మంచిగా చూసి ఎంజాయ్ చేసి అనుకుంటానా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తీసినా కదా, నేను తీస్తాను ఇంకా. ఫ్రెండ్స్ అగో విజిల్ వేస్తారు, ప్రమాణం పిలుస్తారు. పోదాం ఇక. ఈమె అస్సలు భయపడుతుంది. పిలుతారు దా. మన బోటు ఎక్కుతారు అందరు. దా మనం ఇంతమంది ఈడ కూర్చున్నాం. ఈడ కూర్చున్నా ఆడ డ్రైవర్ వెనక డ్రైవర్ షేరింగ్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం డ్రైవర్ కూర్చోండు, కూర్చున్నాడు. ఆల్రెడీ స్టార్టింగ్లో ఉన్నది. ఇక మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చినా ఆడుకోవాలి మళ్ళీ. అంతే కదా. సెక్యూరిటీ కూడా ఉంటారు ఫ్రెండ్స్ మనకు. ఇక వీళ్ళు కూడా ఉంటారు సెక్యూరిటీలు. ఓకే ఫ్రెండ్స్, పోతున్నాం ఇక. ట్యాంక్ బండ్ వద్దు. ఏడికి వచ్చినామో ఆ నుంచి వెళ్ళిపోతాను. ఎట్లా అనిపించింది? ఫుల్ హ్యాపీ ఉంది ఫ్రెండ్స్. సడన్గా తీసుకొచ్చిండో చెప్పకుండా చేయకుండా అట్లా ఉంటుంది మనతో. మామూలుగా ఉండదు. హైదరాబాద్ను ఏ రేంజ్లో చూపిస్తాం చూడండి. ట్యాంక్ బండ్కి వస్తే ఒక రోజు అయిపోతుంది. ట్యాంక్ బండ్ కాడ ఫుల్ ఎంజాయ్ చేయాలంటే ట్యాంక్ బండ్ చూడాలి. మొత్తం చుట్టుపక్కల ఉన్న మొత్తం కవర్ చేయాలి అంటే వన్ డే సరిపోతుంది. పొద్దున రావాలి, ఈవినింగ్ నైట్ వరకు ఎంజాయ్ చేయాల్సి పోవచ్చు కదా. ఇక బాక్స్ ఏంది, ఇక తినేది ఇన్నే ఉంటాయి. తెచ్చుకోవచ్చు ఇంటికాంచాలంటే ఇంటికాంచాలి, యాజ్ యువర్ విష్. వీడికి వచ్చిన తర్వాత కూడా ఉంటాయి, కాకపోతే కాస్ట్ ఎక్కువ. వాళ్ళు ఎట్లా వండుతారో ఏం చేస్తారో తెలియదు. మనమే పులిహోరని కిలోమీటర్ తెచ్చుకుంటారు. అయిపోతుంది. వచ్చిన ఫ్రెండ్స్ దగ్గరికి మొత్తానికైతే ఒక 20-30 నిమిషాలు మంచిగా తిప్పుతారు. 100 రూపాయలకు ఈచ్ వన్ 100, 200 ఇద్దరికి. బచ్చగాళ్ళకి అయితే 50 రూపీస్. అంతే కదా, బచ్చగాళ్ళకు 50 రూపాయలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెక్రటరీ మంచిగా కనిపిస్తుంది కదా. ఇలా ముంబైలో ఉన్నట్టు ముంబై తాజ్మహల్ హోటల్ ఉంది కదా, అట్లా అనిపిస్తుంది. అది ఇగో అంబేద్కర్ చెట్టాలకి వెళ్ళి మస్తు కనిపిస్తుంది. బిర్లా టెంపుల్
ఇవన్నీ విజిట్ చేయాలి మీరు ఇక్కడికి వస్తే. గట్టిగా ట్యాంక్ బండ్ మీదకి వచ్చుడు కాదు, ఇక్కడికి వచ్చినట్టు ఇవన్నీ చూడాలి. అప్పుడే మీరు కరెక్ట్ ఎంజాయ్ చేసినట్టు. ఈ నీళ్ళకెత్తే వాసన ఏం లేదు, ఆడ గడ్డకుంటేనే వాసన వస్తుంది. కరెక్ట్ వస్తుందా? దగ్గరికి నూటలు వేసి నూటల్లో పోతుంది. అదే నూటల్లో పోతుంది. ఇక్కడ నుంచి రోడ్డు చూడండి, ఇదే రోడ్డు. వేసా ఏం కాదు, టక్కు. వచ్చినా ఫ్రెండ్స్, చలో దా. ఏం కాదు కదా. ఎట్లా అనిపించింది చెప్పు. ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్. వస్తుంది దగ్గర నుంచి, చాలా బాగుంది. ఇది ట్యాంక్ బండ్ లోపల ఇప్పుడే దిగినాం బోటు మనం. పోదాం ఇక, పోదాం ఫ్రెండ్స్. పార్కుల లోపలికి వెళ్ళి బయటకు వెళ్దాం దా. వీళ్ళందరూ ఇప్పుడు మనం దిగినాం, వాళ్ళు పోతారు. గేట్ క్లోజ్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఎక్కిపోతారు. ఇక ఓరి ఎక్కువ ఎంజాయ్ చేయరు వీళ్ళందరూ. ఎక్కువ నార్త్ ఇండియన్స్ బాగున్నారు మన తెలుగు వాళ్ళ కంటే. ఏమంటే వస్తారు, దిగే కొద్దీ వస్తూనే ఉన్నారు. అరే బుద్ధుని విగ్రహం అక్కడ ఒక వీడియో చేసేది ఉండే. ఏం చూస్తారు రాండి మీరు కూడా అని. అందరు గోలకెళ్ళి చేస్తారు కదా, మనం అట్లా చేస్తే బాగుంటుండే కదా. అట్లా గట్లా చేయొద్దు, ఏది ఒరిజినల్ ఉండాలి ఏదైనా. రైట్ ఫ్రెండ్స్, తనకైతే ఫుల్ ఎంజాయ్ చేసింది కదా. ఎంజాయ్ చేసినావు కానీ ట్యాంక్ బండ్లా మీకు ఇక ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించబోయే ఘట్టం, ఈ ఘట్టం లోపల మీకు పార్క్ ఉంటుంది. ఇదంతా తిరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి చల్లబడచ్చు. ఓకేనా, పిల్లలు ఉంటే ఆడుకుంటారు, మనం పులిహోర గిలిహోర ఉంటే ఇక్కడ తినచ్చు. పార్కులోకి వచ్చిన తర్వాత ఇదంతా చూడొచ్చు. ఇక వెనక కనిపిస్తుంది కదా, ఇదంతా తిరుక్కుంటా జర చల్లబడాలి. నీకు ఎంజాయ్మెంట్ ఎట్లా ఉంటుందో ఎట్లా అనిపించింది చెప్పు. నువ్వు చెప్పు, నాతో ఉన్నా కదా. ఇలా పొద్దుగా టిఫిన్ చేపించి స్టార్ట్ చేసిన. బిర్లా టెంపుల్ పోలే కానీ ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఫుల్ రచ్చ లేపిన. అందరు నన్నే చూస్తారు తెలుసా, నా రచ్చకు. ఏమంటారా, పార్క్ పెద్ద ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా పార్క్ ఆ లోపలికి కూడా ఇంకొంటుంది దా. వైట్ లేజర్ షో ఉంటాయి, దాని కూడా టికెటే. రెడ్ బోర్డు అదే. ఇక అది కూడా మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఆ సైడ్ పోయి ఎంజాయ్ చేయొచ్చు. ఇక లెజర్ షోకు ఎంతో కొంత టికెట్ ఉంటుంది, అది కూడా ఇచ్చి పైసలు ఇచ్చి లోపలికి పోతే ఎంజాయ్ చేయొచ్చు అంతే. ఇక్కడ లెజర్ షో ఉన్నది, టికెట్ కౌంటర్లో తీసుకొని పోతే మీకు లెజర్ షో చూడవచ్చు. ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్, అది టికెట్ కౌంటర్. ఆ బిల్డింగ్లో లెజర్ షో ఉంటుంది. ఈచ్ వన్ ఎంత టికెట్?
రూపాయలట. అంతేనా? లేజర్ షో ఫ్రీ ఆట కదనే, బిలో 5 years ఫ్రీ. ఇక అంతకు ఎక్కువలకు 80 రూపాయలట. 5 సంవత్సరాల కిందలకు ఫ్రీ. ఇక మా వాళ్ళకు 5 సంవత్సరాల మీద వాళ్ళకు 80 రూపాయల టికెట్. చూడాలనుకుంటే ఎప్పుడన్నా వచ్చి చూడండి, ఓకేనా? లేజర్ షో అంటే మొత్తం లైటింగ్ గీటింగ్ ఖతర్నాక్ చెమక్ ఉంటుంది. ఆ చెమకులను చూసి మనం చిల్ అయిపోతాం. అదే లేజర్ షో అంటే. దొంగలు అట్లా చూడకపోతే ఎట్లా వస్తారు? అర్థమైందా ఫ్రెండ్స్? దొంగలు అంటే పక్షులు, ఏమో పక్షులు అంటారు కదా, ప్రేమ పక్షులు. ఇక్కడ నేను రిలాక్స్ కావాలా ఫ్రెండ్స్. ఇప్పటి వరకు చూసినందుకు, ఇప్పటి వరకు మీరు చూసి ఎంజాయ్ చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ. తప్పకుండా ఇప్పటికన్నా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్యాంక్ బండ్లో ఎట్లా ఎంజాయ్ చేయాలనేది ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమేమి చూడాలి, ఎట్లా తిరగాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఓకేనా? తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే హైదరాబాద్కి షాన్ వచ్చిండు. హైదరాబాద్కి ఒక్క రేంజ్లో చూపిస్తాం మేము. హైదరాబాద్ పిల్ల, హైదరాబాద్ కూర్చే తెలియదు. కన్మార్ పోరాడు హైదరాబాద్ని షేక్ చేస్తాడు. ఏమో చెప్పు, నువ్వు చెప్పే. హైదరాబాద్ని ఈ రేంజ్లో ఎవరైనా చూపిస్తాడా? హైదరాబాద్కు అల్లుడు, హైదరాబాద్ అల్లుడు నేను. అందుకే మినిమం ఉంటుంది మన అక్కడ. ఏమో చెప్పాలనుకుంటాను, చెప్పు చెప్పే ఇప్పుడు చెప్పు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్. నా వాయిస్కి అందరు నన్నే చూస్తారు. అట్లా పోయేటోళ్ళు అందరూ ఓకే ఫ్రెండ్స్ అన్నవాళ్ళే ఇటే చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎట్లా ఉంది వీడియో కామెంట్లో చెప్పుర్రి. హైదరాబాద్కి వస్తే ఈ రకంగా ఎంజాయ్ చేయాలా, ఇంతకు మించి ఎంజాయ్ చేసి కామెంట్లో చేయండి. ఇంతకంటే తక్కువైందా ఎంజాయ్మెంటు? కే ఫర్ కరీంనగర్, కే ఫర్ కిరాక్ కాకా వీడియో చూసిన వల్ల మినిమం ఇంతకు మించి ఎంజాయ్ చేయాలి, తగ్గేదలే. కిరాక్ కాకా అంతే కదనే? ఓకే ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నాం ఇంటికి. బాయ్ బాయ్.